ఫ్రెండ్స్ మన స్విచ్ బోర్డ్కి 2 పిన్ ప్లగ్ బదులు 3 పిన్ టాప్ వేసుకున్నట్లయితే మనకి చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ స్విచ్ బోర్డ్కి మనం 2 పిన్ ప్లగ్ అయితే పీల్చుకున్నాము. ఇందులో చూడండి ఫేస్ అలాగే న్యూట్రల్ మాత్రమే ఉందన్నమాట. ఎర్త్ వైర్ అయితే మిస్ అయింది. అలాగే మనం ప్లగ్ బాక్స్లో పెట్టి చూద్దాం. చూడండి ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తున్నాను. మనకి రైట్ సైడ్లో అయితే ఇప్పుడు పవర్ అయితే వస్తుంది. చూడండి అది స్విచ్ ఆఫ్ చేస్తే మనకి సప్లై అనేది చూడండి చూపించలేదన్నమాట. అదే మనం ప్లగ్ రివర్స్ చేసి పెట్టామంటే మనకి స్విచ్ ఆఫ్లో ఉన్నప్పుడు కూడా మనకి సప్లై అనేది చూపిస్తుంది. చూడండి స్విచ్ అయితే ఆఫ్లో ఉంది. మనకి ఇప్పుడు ఎడమ వైపు అయితే చూపిస్తుంది. చూడండి దీనివల్ల మనకు స్విచ్ ఆఫ్లో ఉన్నా కూడా కరెంట్ పాస్ అవుతుంది. అలాగే ఆన్ చేసినా కూడా కరెంట్ పాస్ అవుతూనే ఉంటుంది అనమాట. సో మనకి ఇలాంటి ఇబ్బంది ఉండకూడదు అనుకుంటే మనం 3 పిన్ టాప్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ చూడండి మనకి ఎర్త్ వైర్ కూడా మిస్ అయింది. మనం 2 పిన్ ప్లగ్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం 3 పిన్ టాప్ ఎలా వేసుకోవాలో మీకైతే చూపిస్తాను. సో ఇది వచ్చేసరికి 6 amps 3 పిన్ టాప్ అనమాట. ఇందులో మీరు చూడవచ్చు ఎక్స్ట్రాగా మనకి ఎర్త్ టెర్మినల్ కూడా వచ్చిందనమాట. ఇక్కడ చూడండి రైట్ సైడ్లో మనకి ఫేస్ టెర్మినల్ ఉంటుంది. అలాగే లెఫ్ట్ సైడ్లో న్యూట్రల్ టెర్మినల్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ 3 పిన్ టాప్ని ప్లగ్ బాక్స్లో మనం పెట్టినప్పుడు ఖచ్చితంగా రైట్ సైడ్ ఫేస్ మాత్రం మనకి పడుతుందన్నమాట. అదే మనం 3 పిన్ టాప్ని తిరిగేసి పెట్టినట్లయితే ఇది సాకెట్ లేకైతే సెట్ కాదనమాట. ఇందులో మనకి ఫేస్ న్యూట్రల్తో పాటు ఎర్త్ టెర్మినల్ కూడా ఉంటుంది కాబట్టి 3 పిన్ టాప్ను మనం తిరిగేసి పెట్టే ఛాన్స్ అయితే ఉండదు. ఈ 3 పిన్ టాప్ వల్ల మనకి స్విచ్ బోర్డ్లో ఎర్త్ కనెక్షన్ కూడా మనకి అడిషనల్గా అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అందుకే మనం ఎక్కువగా ఎర్త్ కనెక్షన్ కావాలి అనుకుంటే మనం ఖచ్చితంగా ఈ 3 పిన్ టాప్ అయితే వేసుకోవాలి. అలాగే స్విచ్ బోర్డ్లో కంట్రోల్స్ కూడా కరెక్ట్గా అయితే ఉంటాయి. ఇప్పుడు మీకు 3 పిన్ టాప్ని ఎలా బిగించాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి ఈ స్విచ్ బోర్డ్లో మనకి పైన ఎర్త్ కనెక్షన్ అయితే లేదు. మనకి అదే 3 పిన్ టాప్ వేసుకున్నట్లయితే మనకి 3 పిన్ టాప్లో ఎర్త్ కనెక్షన్ అయితే ఉంటుంది. ఇది ఎర్త్ టెర్మినల్. సో మీకు ఇక్కడ కనెక్షన్స్ అయితే పూర్తిగా తీసేస్తాను. ఇది న్యూట్రల్ అనమాట, బ్లాక్ వైర్. అలాగే ఎల్లో వచ్చేసరికి ఫేస్. ఈ వైర్స్ని పూర్తిగా బయట తీసేస్తే మీకు ఫస్ట్ నుంచి అయితే కనెక్షన్స్ అయితే చూపిస్తాను. ఇది వచ్చేసరికి 6 amps 3 పిన్ టాప్. ఇందులో మనకి 16 amps 3 పిన్ టాప్స్ కూడా ఉన్నాయి. సో మీకు హీటర్కి అలాంటి వాటికైతే 16 amps 3 పిన్ టాప్ అయితే వేసుకోండి. మనం వైర్ కనెక్షన్ కోసం 3 కలర్ వైర్స్ అయితే తీసుకున్నాము. మీకు ఒకవేళ 3 కలర్ వైర్స్ దొరకలేదు అనుకుంటే ఒకటే కలర్ వైర్ని కూడా మీరు వాడుకోవచ్చు. ఏమంటే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ చూడండి ఎల్లో వచ్చేసరికి ఫేసు, అలాగే బ్లాక్ వచ్చేసరికి న్యూట్రల్, గ్రీన్ వచ్చేసరికి ఎర్త్ వైర్ అనమాట. మనం 3 పిన్ టాప్కి వైర్స్ని బిగించుకునే ముందు ఫస్ట్ దీన్ని అయితే ఎక్కించుకోవాలి మర్చిపోకుండా. ఇప్పుడు మనం 3 పిన్ టాప్కి వైర్ని అయితే బిగించుకుందాం. ఫస్ట్ మనం గ్రీన్ వైర్ అయితే బిగించుకుందాం. ఇక్కడ చూడండి 3 పిన్ టాప్లో మనకి పైన ఎర్త్ సింబల్ అయితే ఉంది. సో మనం 3 పిన్ టాప్ పైన వైపు ఎర్త్ వైర్ అయితే బిగించుకోవాల్సి ఉంటుంది. అలాగే కింద స్క్రూలను అయితే మనం ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి కింద సైడ్. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మనం వైర్స్ని అయితే బిగించుకోవాలి. చూడండి ఈ విధంగా ఎర్త్ వైర్ని మనం 3 పిన్ టాప్ పైన వైపు బిగించుకోవాలి. ఓకే, ఇక నెక్స్ట్ మనం ఫేస్ వైర్ని బిగిద్దాం. మనం ఫేస్ కనెక్షన్ కోసం ఎల్లో వైర్ అయితే తీసుకున్నాము. మనకి 3 పిన్ టాప్లో రైట్ సైడ్ ఉంటుంది ఫేస్ టెర్మినల్. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మనకి ఎల్ అనే సింబల్ ఉంటుంది. ఎల్ అంటే రాసి ఉంటుంది చూడండి. చూడండి ఎల్ అనగా లైవ్ అనమాట. సో మనం ఈ టెర్మినల్కి ఫేస్ వైర్ని అయితే బిగించవలసి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ మనం చివరిగా న్యూట్రల్ వైర్ అయితే బిగిద్దాం. న్యూట్రల్ కనెక్షన్ కోసం మనం బ్లాక్ వైర్ అయితే తీసుకున్నాము. సో మనం ఈ న్యూట్రల్ వైర్ని 3 పిన్ టాప్ ఎన్ టెర్మినల్కి అయితే బిగించవలసి ఉంటుంది. ఓకేనా, ఆల్మోస్ట్ కనెక్షన్స్ అయితే కంప్లీట్. నెక్స్ట్ మనం దీన్ని అయితే ఎక్కించుకొని వైర్స్ మనకి బయటికి రాకుండా ఉండాలంటే మనం దీన్ని కూడా స్క్రూ వేసుకొని బిగించుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇంకా ఎప్పుడైనా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది. ఇక మనం చివరిగా 3 పిన్ టాప్ కవర్ని కూడా బిగించేసుకుందాం. ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్, మీరు ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను వీడియో పోస్ట్ చేయనంటేనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక నెక్స్ట్ మనం ఈ వైర్స్ని స్విచ్ బోర్డ్లో అయితే బిగించేసుకుందాం. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరు కూడా రిప్లై అయితే ఇస్తాను. మనం స్విచ్ బోర్డ్లో వైర్ లాక్కున్న తర్వాత ఇలా 3 అయితే వేసుకోవాలి. ఎందుకంటే బయట నుంచి వైర్ లాగినప్పుడు కూడా లోపల కనెక్షన్స్ పోకుండా. అలాగే ఇక్కడ చూడండి స్విచ్ బోర్డ్లో ఇక్కడ మనకి పైన చూడండి ఇక్కడ ఎర్త్ సింబల్ ఉంది. సో మనం ఈ టెర్మినల్కి ఎర్త్ వైర్ బిగించాలి. మనకి గ్రీన్ వైర్ వచ్చేసరికి ఎర్త్ అనమాట. సో మనం ఈ వైర్ని సాకెట్ పై టెర్మినల్కి అయితే బిగించవలసి ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇది న్యూట్రల్ వచ్చేసరికి సాకెట్ ఎన్ టెర్మినల్కి అయితే బిగించవలసి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఫేస్ మనం స్విచ్ కింద టెర్మినల్కి బిగించాలి ఇక్కడ. ఓకే,
మీకు లాస్ట్ వీడియోలో ఆల్రెడీ పూర్తిగా ఈ కనెక్షన్స్ అయితే చూపించాను అనమాట, సింబల్స్తో సహా. మీకు ఆ వీడియో అనేది ఈ వీడియో చివరిలో అయితే చూస్తాను. ఫేస్ వైర్ మనం స్విచ్ కింద వైపు, అలాగే నోట్లో వచ్చేసరికి సాకెట్ ఎన్ టెర్మినల్కి, అలాగే ఎర్త్ వచ్చేసరికి పైన ఎర్త్ టెర్మినల్కి అయితే మనం బిగించాము. ఇంకంతే, కనెక్షన్స్ అయితే కంప్లీట్ అయింది. ఇక నెక్స్ట్ వీడియోలో మనం 2 సాకెట్లకి అలాగే 2 స్విచ్లకి కనెక్షన్ ఎలా చేయాలనేది మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. అలాగే ఇప్పుడు స్విచ్ బోర్డ్కి మనం 3 పిన్ టాప్ బిగించాము కదా, ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు చూపిస్తాను. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరికి రికమెండ్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 3 పిన్ టాప్ని సాకెట్లోకి పెడదాం. ఇక్కడ చూడండి, 3 పిన్ సాకెట్లో మనకి రైట్ సైడ్లో సప్లై అయితే వస్తుంది. చూడండి, ఇప్పుడు సప్లై అయితే చూపించలేదు. ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తామో అప్పుడు మాత్రం మనకి సప్లై అయితే చూపిస్తుంది. ఓకేనా. అలాగే లెఫ్ట్ సైడ్లో అయితే మనకి ఇండికేటర్ అయితే వెలగదనమాట. మనం ఇలా స్విచ్ బోర్డ్కి 3 పిన్ టాప్ ఇచ్చుకున్నట్లయితే మనకి స్విచ్ కంట్రోల్స్ పర్ఫెక్ట్గా అయితే ఉంటాయి.